హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. మహర్షి పరమాత్మధనం, అందుకని పరమాత్మధన్యుడు. భక్తులు భగవంతుణ్ణి పట్టుకొని ఉంటారు. మర్కట కిశోరన్యాయంలా, అందుకని భగవంతుడు అనుగ్రహీతుడు. బహిర్గత విషయంగా అగస్త్యానుగ్రహం రామునికి లభించింది, అందుకని ఆయన ధన్యుణ్ణయ్యానని అంటున్నాడు. మహర్షి శోధక స్థూలము బహుకానన స్థూలము అయిన ఒక దాన్ని చూపెట్టండి. ఎక్కడ మేము ఆశ్రమ నిర్మాణం చేసుకొనాలో చెప్పండి. ఆ స్థూలం మాకు నిరంతర సుఖాన్ని, అంటే ఏకాగ్రమైన అనగా ముఖ్య లక్ష్యమైన సుఖాన్ని ఇవ్వాలి. ఎందుకోసం ఇదంతానో అది సిద్ధించాలి. ఇది రాముని భాష. అగస్త్యులు విన్నారు. విని ముహూర్తకాల ధ్యానం చేశారుట, అంటే ఏకాగ్రత స్థితిలో ఆలోచించారు. ధీరుడు పలకవలసిన ధీరత వాక్కులను పలికేరట. ధీరులంటే వేదాంతులు, శోకమోహాలు లేనివారు. అమ్మవారికి కలగబోయే కష్టాల గురించి ధ్యానమందు తెలుసుకొనిన మహర్షి, ఆ తల్లి ఉపాసక శ్రేష్ఠుడైన మహర్షి ధీరత్వాన్ని పొందవలసి వచ్చింది. ఆ ధైర్యంతో ఇక్కడకు 2 యోజనాల దూరంలో పంచవటి అని పేరు పొందిన స్థలమున్నది. నీటికి ఫలాదులకు లోటుండదు. శ్రీమంతమైన మృగాలతో శ్రీమంతంగా ఉంటుంది. అక్కడ ఆశ్రమ నిర్మాణం చేయించుకో. నీవు తీర్ణః ప్రతిజ్ఞ కకుస్తః, ప్రతిజ్ఞను దాటిన వాడవవుతావు. ఏమిటి ప్రతిజ్ఞ? దేవతలకు వరదాన రూపమైన రావణ వధరూప ప్రతిజ్ఞ. అది భావం. తన కూతురుని నీకు భార్యగా అందించిన ధన్యస్తేజ జనకోరాజా, జనకుడు ధన్యుడు. నిన్ను గన్న దశరథుడు ధన్యుడు. అందమైన ఆ స్థలంలో మైథిలి క్రీడిస్తుంది, ఆత్మానందాన్ని అనుభవిస్తుంది. ఆ ప్రదేశం శ్లాఘనీయం. ఒకప్పుడు కాకపోయినా ఇకపై అవుతుంది. దారాసహితుడవైన నీవే ఋషి పరిపాలనలో శక్తుడవు. ఆమెతో కలిసి ఉంటేనే లోక కళ్యాణ రూప కార్యక్రమం నిర్వహణ సాధ్యమవుతుంది. వధూక వృక్షాల మహావనం సువాసనలతో ఉంటుంది. అక్కడ ఉండండి. అంతే. రామచంద్రమూర్తి సీతాలక్ష్మణులతో మహర్షికి పాదాభివందనం చేసి బయలుదేరాడు. పంచవటి వైపు ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో మహాకాయంతో ఉన్న గృధాద్రుని చూశారు. ఈ పక్షి ఎవడో రాక్షసుడనుకున్నారు. ఎవరు నీవు అన్నారు. అంటే ఆ పక్షి, వత్స మాం విధి వయస్య పితురాత్మనః, కుమార నీ తండ్రి స్నేహితుడన్నాడు. అయ్యా, నీ కులనామాలను తెలియజేయవలసిందని అడిగితే ఆ పక్షి చెబుతున్నది. బ్రహ్మమానసపుత్రులైన ప్రజాపతులలో కశ్యప మహర్షి ఒకరు. ఆయన దక్ష ప్రజాపతి కుమార్తెలైన అదితి, దితి, ధను, కాళిక, తామ్ర, క్రోధవస, మను, అనల అని 8 వివాహమాడారు. వారిలో అదితి వలన ఆదిత్యుల, వసువులు, రుద్రులు, అశ్వినీ దేవతలు మొత్తం 33 జన్మించారు. దితి వలన దైత్యులు పుట్టి వనార్ణవమైన వసుమతిని ఆక్రమించారు. ధనువుల వలన అశ్వగ్రీవుడనే పుత్రుడు కలిగాడు. నరకకాలకులనే వాళ్ళు కాళిక వలన పుట్టారు. క్రాంచీభాసి, శ్యేని, ధృతరాష్ట్రసి, సుఖి అని ఈ 5 తామ్ర కుమార్తెలు. వీరిలో క్రౌంచికి ఉల్లూకములు, బాసికి బాసములు, శ్యేనికి శ్యేనములు, గృధములు, ధృతరాష్ట్రునికి హంసలు, కలహంసలు, చక్రవాకములు పుట్టాయి. సుఖికి నత అను కుమార్తె పుట్టింది. నతకు వినత అనే కూతురు పుట్టింది. కశ్యపుని మునిమనవరాలు వినత. క్రోధవస అనే ఆవిడకు 10 మంది సంతానం. మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రుక
అని వారి నామాలు. కద్రుక కశ్యపుని మనమురాలు. మృగమంత సంతానం వృక్షములు, సురములు అంటే నీలకేశములతో కూడిన దీర్ఘవాలములు కలవి చామరములు. హరి సంతానము హర్యములు, వానరములు, తరస్వినులు. భద్రమద సంతానము ఐరావతి, ఈమె కుమారుడే లోకనాథుడు మహాగజము అయిన ఐరావతము. మాతంగి సంతానము మాతంగములు, శార్దూలి సంతానము గోలాంగులములు, వ్యాఘ్రములు. శ్వేత సంతానము దిశాగజములు. సురభికి 2 కూతుళ్ళు పుట్టారు, రోహిణి, గంధర్వి అని వారి పేర్లు. రోహిణికి గోవులు పుట్టాయి, గంధర్వికి వాజీనములు అంటే గుర్రాలు పుట్టాయి. సురస సంతానము నాగములు, ఇవి బహుపణి సర్పాలు. కద్రుక సంతానము పన్నాగములు, ఇవి కేవలం సర్పాలు. మను యొక్క సంతానం మనుషులు, వారు 4. అనల సంతానము పుణ్యఫలదములైన వృక్షాలు. సుఖీ మనుమరాలి వినత. కద్రువకు సహస్రపణుడైన ఆదిశేషుడు పుట్టాడు. ఆ వినతకు గరుడు, అరుణుడు అని 2 కుమారులు. ఆ అరుణుని సంతానము 2. నేను, మా అన్నగారు సంపాతి. మా తల్లి పేరు శేయిని, ఈమె అరుణుని భార్య. నా పేరు జటాయువు. రామచంద్ర, ఇది మా కులము నామము కనుక ఈ అరణ్య మృగరాక్షస సేవితమును కనుక నీవు ఇష్టపడితే నీవు లక్ష్మణునితో కలిసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను సీతను రక్షిస్తాను అని మాటిచ్చింది. రాముడు సఖిత్వానికేత సంతోషించాడు. సీతను జటాయి రక్షణ వశం చేశాడు. పంచవటి ప్రవేశం చేశాడు. ఆ అడవిలో 4 వైపులా దృష్టి సారించాడు. ఏ ప్రదేశం ఏ ఆశ్రమ నిర్మాణానికి బాగుంటుంది అని ఆలోచిస్తూ భూతాది ఫలవృక్షాలతో అరణ్యం ఉద్యానవన లక్షణంగా ఎక్కడుంది, ఎగుడు దిగుడు లేక సమత్వం కల స్థలం ఎక్కడుంది, అగ్నిహోత్రాదులకు సమిధులకు కుశల ఉదకాదులు ఎక్కడ దగ్గరగా ఉన్నాయి, అటువంటి ప్రదేశాన్ని చూడు అని లక్ష్మణుడితో అంటే, లక్ష్మణుడు అంటాడు కదా, మహానుభావ, 1000 సంవత్సరాలకైనా నేను నీ యందు పరతంత్రయ భావము ఉన్నవాడిని కనుక నీతో సమానుడను కాను. నీవు సమానుడువు కాని నాకు నీతో సమానమైన ఆలోచనలు ఎలా వస్తాయి? అందువలన అందమైన ప్రదేశాన్ని చూపించు, ఇక్కడ ఆశ్రమ నిర్మాణం చేయమని చెప్పు, అది నాకు ఆజ్ఞ. ఇటువంటి లక్ష్మణుని సీత అనుమానించింది. లక్ష్మణుడు సేవకుడై భవిష్యతత్క కర్తృత్వ నిరాకరణము చేశాడు. అదే రాముడు కోరినదిను. అందుకే లక్ష్మణ వాక్యానికి సంతోషించాడు. ఆశ్రమ నిర్మాణ స్థలాన్ని అన్వేషించాడు. తన చేత్తో లక్ష్మణ్ చేతిని పట్టుకొని అంటున్నాడు, హస్తగ్రహణం, నీవు కేవలం సేవకుడవు కాదు అని చెప్పటం కోసం. ఎంత మాటన్నావురా అనే జాలి. స్థలాన్ని చూపెట్టాడు. మృగాయుధాలకు అతి సమీపము కాదు, అతి దూరము కాదు. అప్పుడే లోభం పుడుతుంది. అనుభవింపబడే వస్తువునందు లోభం ఉండదు. అనుభవానికి అందని వస్తువునందు లోభం ఉండదు. అందని దాని యందు లోభం పుడుతుంది. మృగమాయుర నాదాలతో కందరములు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. బంగారము వెండి వలె ఆ భూధాతువులు ప్రకాశిస్తున్నాయి. తాళ, సలాం, తమలాది వృక్షాలు అందంగా ఉన్నాయి. చూత, అశోక, కేతక్యాదులు సువాసనలను వెదజల్లుతున్నాయి. శుచి పవిత్రత కల ప్రదేశంలో ఉందాం ఈ పక్షితో కలిసి. ఈ జటాయువు దూరం కాకూడదు. సరే. లక్ష్మణస్వామి పర్ణశాల నిర్మాణం చేశాడు. ఎలా ఉంది పర్ణశాల? సెమీశాఖలతో స్తంభాన్ని ఏర్పాటు చేశాడు. త్రాళ్లతో కట్టాడు. వెదురుతో గోడలు కట్టాడు. మట్టి పూశాడు. కుశకాస సరాది తృణాలతో ఆచ్ఛాదన చేశాడు. ఏ పర్ణశాల ఇలా ఉండదన్నంత అందంగా రామార్పణంగా నిర్మాణం చేశాడు. నిర్మాణం పూర్తయిన తరువాత గోదావరి స్నానం చేసి పద్మాదులతో పలాదులతో వచ్చి యథావిధిగా పుష్పబలి చేశాడు.
ఆ ఆశ్రమ నిర్మాణం చూసి చంద్రుడు తమ్ముణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు. మహానుభావ, నీ నిర్మాణ కౌశలానికి చాలా సంతోషించాను. ఈ ఆలింగనం తప్ప నీకీయగలిగింది లేదు. సీతా సైతంగా రహస్యంగా నేను నిద్రించే గదిని కట్టమని రాముడు అనలేదు. లక్ష్మణుడు ఏర్పాటు చేశాడు. అది భావజ్ఞత్వం కూడా రావడానికి అంగీకరించిన ఉపకారానికే ఇంత ప్రత్యుపకార లక్షణం ఉన్నదే, అది కృతజ్ఞత. స్వామి, సేవకాభావ ధర్మజ్ఞానముతో దాన్ని సీతారామాశ్రమముగా నిర్మించటం ఉన్నదే, అది ధర్మజ్ఞత్వం. ఇన్ని తెలిసి నిర్మించేవు కదా అని ఆనందం. భక్త కర్మయందు భగవదానందము, అది స్థితి. అటువంటి ఆశ్రమంలో ఆ ధర్మాత్ముడు అంటే స్థితికారుడు సీతాలక్ష్మణులతో కలిసి స్వర్గమందు దేవతా స్వరూపంలా కొంతకాలం నివసించాడు. కాలం గడుస్తున్నది. ఋతువులు మారుతున్నాయి. హేమంత ఋతువు ప్రవేశమయ్యింది. హేమంతము మాయాస్వరూపం లాంటిది. అది తన ముందున్న వస్తువును కనబడనీయదు. ఇది చీకటి కాదు, తమోగుణం. అది పల్చబడుతుంది, కానీ పరవస్తువు దర్శనాన్ని చేయనీయదు. తనకు తాను కనబడనిస్తుంది. చీకటికి ఆ లక్షణం లేదు. తనకు కూడా మార్గాన్ని ఇవ్వదు. సూర్యుని వృద్ధి పొందితే మంచు తెరజారినట్లు జ్ఞానం వృద్ధి పొందితే ఈ మాయ తొలగుతుంది. ఈ రోజుకి ఇక్కడ తాపునాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.